అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఇప్పుడు మనం పిలక గణపతి శాస్త్రి గారి విశాల నేత్రాలు అన్న రచనను ఆస్వాదిస్తున్నాం. 7వ భాగంలోకి ప్రవేశించాం. ముందుగా 6వ భాగంలో జరిగిన కథను క్లుప్తంగా తెలుసుకుందాం. శ్రీరంగ మఠంలో హేమసుందరి రంగనాయకుల గురించి రకరకాల వదంతులు అతిశయోక్తులతో కూడి ప్రచారంలోకి వస్తాయి. కానీ ఆచార్యునికి మాత్రం రంగనాయకుని పట్ల మక్కువ ఆనాటికి అధికమవుతూ ఉంటుంది. ఒక దినం శ్రీరంగేశుని దేవాలయంలో రంగనాయకునికి శ్రీ రామానుజాచార్యుల కరుణా కటాక్షం వలన ఒక అపూర్వమైన అలౌకికానుభూతి కలుగుతుంది. దానివలన రంగనాయకునిలో ఒక అత్యద్భుతమైన పరివర్తన సంభవిస్తుంది. హేమసుందరికి మాత్రం రామానుజుని ప్రభావంతో రంగనాయకుడు యతిగా మారి తనను పరిత్యజించి వేస్తాడేమో అన్న అనుమానం ప్రారంభమై ఆమెను అతలాకుతలం చేస్తూ ఉంటుంది. ఆమె రంగనాయకుని విసిగించడంతో అతడు విసిగి కావాలంటే ఆమెను తిరిగి నిచ్చులాపురం వెళ్ళిపోవలసిందని అనేస్తాడు. దుఃఖాతిశయంతో హేమసుందరి రామానుజ యతితో మొరపెట్టుకుంటుంది. ఆమె బాధను భగవంతునికి విన్నవించుకోమని ఆ యతి ఆమెకు సూచిస్తాడు. గత్యంతరం లేక హేమ అనుదినం శ్రీరంగేశుని సేవించుకుని ఆయనతో దినదినం తన వ్యధను తెలుపుకుంటూ ఉంటుంది. ఇక 7వ భాగంలో కథ ఈ విధంగా ముందుకు సాగుతుంది. రంగనాయకుడు రామానుజ మఠ ప్రాంగణంలో అడుగుపెట్టిన నాడే అతన్ని గురించి పుకారులు 1-2 బయలుదేరాయి. క్రమక్రమంగా అతని ఎడల ఆచార్యుని వాత్సల్య దృష్టి అతిశయించిన కొద్దీ అవి మరింతగా విజృంభించాయి. రంగనాయకుని భుజం మీద అలవోకగా ఆనుకుని రామానుజుడెంతో ఆత్మీయతతో ప్రసంగిస్తూ శ్రీరంగేశుని సందర్శనం కోసం బయలుదేరడం మొట్టమొదట మఠ బ్రహ్మచారులలో కొందరికెంతో విడ్డూరంగా కనబడింది. అయితే ప్రముఖులైన అంతేవాసులెవ్వరూ దానికంతగా ఆశ్చర్యపడలేదు. ఆశ్రయించిన అనుచరుల ఎడల రామానుజుని అపూర్వాదరణ ధోరణులు ఇంతకు మునుపు వారెన్నో మారులు తామై స్వయంగా పరిశీలించారు. అందుచేత మరికొన్నాళ్ల వరకు కేవలం తటస్థ దృష్టితో తమకేమీ పట్టనట్టు మాట్లాడక ఊరుకున్నారు. కానీ క్రమక్రమంగా రంగనాయకుని ఎడల రామానుజుని వాత్సల్య వైఖరి బాగా మితిమీరిన పిమ్మట వారిలో వారికా విషయమై కొంత మథన బయలుదేరింది. రామానుజుని అనుచరులలో కొందరు బ్రహ్మచారులు చాలా కాలం బ్రహ్మచర్య వ్రతం నిర్వర్తించిన పిమ్మట గాని సన్యాస దీక్ష లభించదు. మరికొందరు గృహస్థులు, వారెవ్వరూ మఠంలో నివసించరు. మరికొందరు సమస్తము పరిత్యజించి సన్యాసం స్వీకరించిన యతీశ్వరులు. ఇక మఠానికి వచ్చిపోయే శ్రీరంగ పౌరులలో చాలామంది సదాచార తత్పరులైన సజ్జనులు. మొట్టమొదట రంగనాయకుని పుట్టు పూర్వోత్తరాలేవి వారెవ్వరికీ తిన్నగా తెలియలేదు. కానీ క్రమక్రమంగా అతన్ని గూర్చి యథార్థ విషయాలు కొన్ని కొంతవరకు విస్పష్టంగా తెలిసాయి. వేషభాషల్ని బట్టి అతడెవరో సామాన్య కర్షకుని కుమారుడని వారు ఊహించుకున్నారు. ఆనాటికి నిచ్చులాపురం నుండి శ్రీరంగం వరకు పాకి వస్తున్న పుకార్ల వల్ల తామూహించినవి యథార్థాలే అని వారందరూ ధృవపరుచుకున్నారు. ఇక హేమసుందరి అతని భార్య కాదని, నిచులాపురంలో పేరెన్నికగన్న వారాంగన శృంగారమంజరి పెంపుడు కుమార్తె అని కనిపెట్టడానికి వారికెంతో కాలం పట్టలేదు. బాహాటంగా ఆ వేశ్యని ఇంట పెట్టుకున్న అటువంటి మోటు మనిషి ఎడల రామానుజులకంతటి ఆత్మీయత ఏర్పడడం శిష్యులలో కొంతమందికి ఏమాత్రమూ సరిపడలేదు. మఠంలో నివసిస్తున్న అంతేవాసులలో దాశరథి రామానుజునకు అతి సన్నిహితుడైన బంధువు. తర్క వ్యాకరణాది శాస్త్రాలు 6తో బాటు ద్రావిడ వేదపాశురాల రహస్యాలు ఆమూలాగ్రంగా మధించిన మహామనీషి.
అతడంతగా పొడగరి కాదు. రవంత హ్రస్వాకృతి, దృఢ శరీరుడు. సంపెంగ వంటి సమున్నత నాసిక కిరువైపులా అమర్చినట్టున్న గుండ్రని నేత్రాలలో గట్టి పట్టుదల, నిరంతర కార్యదీక్ష కొట్టవచ్చినట్టు స్ఫురిస్తాయి. మఠంలో నివసిస్తున్న శిష్యులందరిలోనూ చిన్న అయినా ఒక్కొక్కప్పుడు రామానుజులు అతనితో పాశురాల వ్యాఖ్యానాలపై చర్చ సాగిస్తున్నప్పుడు పెద్దలు కొందరు ఆశ్చర్య విస్ఫారిత నేత్రాలతో ఆలకిస్తూ ఉంటారు. మఠం చుట్టూ ఉన్న పూదోట సంరక్షణము, ఆచార్య సందర్శనార్థం వచ్చిన అతిథుల ఆదరణ అతని దైనందిన విధికృత్యాలు. కానీ రామానుజుని పరిచర్యపై దాశరథికి ఎనలేని మక్కువ. అతని వయసు ఇంకా 4 పదులు అతిక్రమించలేదు. కానీ ఇంచుమించుగా 20 సంవత్సరాలకు పూర్వమే సన్యసించి రామానుజ యతీశ్వరుని అడుగుజాడలను అనుసరించాడు. ఇటీవల హేమసుందరీ రంగనాయకుల ఎడల ఆచార్యుని అత్యద్భుత వాత్సల్యం పరిశీలించిన కొద్దీ దాశరథికి ఆయన జీవిత పథంలో చాలా కాలం క్రితం సంఘటిల్లిన ఒక విషాదమయ సన్నివేశం జ్ఞప్తికి వచ్చింది. అది సంస్మరించగానే దాశరథి విలోచనాంతాలలో వేడివేడి కన్నీటి బిందువులు ఆవిర్భవించాయి. అది ఆచార్యుని ధర్మపత్ని తంజమాంబ మనుగడలో ఎదురుపడిన దుర్భర దుఃఖ సంఘటన. రామానుజుడు అప్పటికింకా సన్యసించలేదు. తంజమాంబ శీలవతి, సౌందర్యవతి, వట్టి అమాయకురాలు. భర్త మాటకెన్నడూ ఎదురాడని పరమసాధ్వి. కానీ ఆచారాల ఎడల ఆమెకెనలేని పట్టుదల, అభినివేశం. అంతటి వెర్రి చాదస్తం కూడదని రామానుజుడు 1-2 మార్లు కొంచెం గట్టిగానే హెచ్చరించాడు. అప్పటి నుండి ఆమె భర్త ఆనతి అక్షరశః అనుసరించవలనని నిశ్చయించుకున్నది. కానీ తీరా ఆచరణలో మాత్రం పుట్టింట, అత్తవారింట తాత ముత్తాతల కాలం నుంచి అనూచానంగా అనుసరిస్తున్న సదాచార సంప్రదాయాలు కించుకైనా అతిక్రమించలేకపోయింది. కాంచీపూర్ణుడు కాంచీనగరంలో వరదరాజస్వామి పరమభక్తాగ్రణి. సామాన్యుల దృష్టిలో దేవాలయంలో స్వామి మూర్తి కేవలం శిలాప్రతిమ వలె గోచరించవచ్చును. కానీ కాంచీపూర్ణుడికి మాత్రం వరదరాజస్వామి సదా జాజ్వల్యమానమైన చైతన్యంతో తొణికిసలాడుతున్న ప్రత్యక్ష దైవతం. తెల్లవారుజాము మొదలుకుని అర్ధరాత్రి వరకు వరదుని పరిచర్యా దృష్టి తప్ప కాంచీపూర్ణునికి ఇంకొక ధ్యాస లేదు. ఆ భక్తాగ్రణి ప్రొద్దుటివేళ కొంచెం ఎండ ముదరగానే స్వామికేమైనా అసౌఖ్యం కలిగిందేమో అని గజగజ వణికిపోయేవాడు. ఎంతో అడకవతో, వింజామరతో సేవిస్తూ ఏకాగ్ర దృష్టితో స్వామి ముఖం వైపు అవలోకించేవాడు. ఆ పరమ భాగవత శిఖామణిని సందర్శించినప్పటి నుండి ఆయన ముఖతః అష్టాక్షరీ మంత్రం స్వీకరించవలనని రామానుజుని ఎడదలో విపరీతమైన తహతహ విజృంభించింది. అంతేవాసిగా స్వీకరించి అనుగ్రహించవలసినదని అనేక పర్యాయాలు పాదాలపై వాలి ప్రాధేయపడ్డాడు. కానీ కాంచీపూర్ణుడా ప్రార్థన ఆలకించనట్టే మాట్లాడక ఊరుకున్నాడు. అంతేగాని ఎన్నడూ అవునని కానీ కాదని కానీ ప్రతి సమాధానం చెప్పలేదు. అయినా రామానుజుడు తన అభినివేశం విడిచిపెట్టలేదు. మాటిమాటికి అదే పనిగా పాదాలపై వాలి బ్రతిమాలుకున్నాడు. ఆ విధంగా మరికొంతకాలం గడిచిన పిదప కాంచీపూర్ణునికి తన మౌనముద్ర విడిచిపెట్టక తప్పలేదు. నాయనా, మీ పూర్వులందరూ వేదాంగ పారంగతులైన పరమ బ్రహ్మణ్యులు. మీ నాయనగారు ఆ సూరికేశవ మనీషి, నిరంతర వైదిక కర్మనిష్టాగరిష్ఠులు. ఇక మీ మాతామహుల మాట నేను వేరుగా వక్కాణించనక్కర్లేదు కదా. వారి వంశంలో అవతరించిన మహాసాధ్వి, కాంతిమతి కడుపున ఫలించిన నిర్మల ముక్తామణివి నీవు. ఇక నేను శూద్రుడను కనుక నీకు మంత్రోపదేశం ప్రసాదించరాదు. అయితే అనతి కాలంలోనే అర్హులైన ఆచార్యవర్యులొకరు నీకు అష్టాక్షరీ మంత్రం యథావిధిగా అనుగ్రహించగలరు. సందేహం లేదు, తప్పక నీ కోరిక నెరవేరగలదు. అంతవరకు మాత్రం కొంచెం ఓరిమి వహించక తప్పదు. అయినా రామానుజుడు తన గట్టి పట్టుదల విడిచిపెట్టలేదు.
శ్రీ వైష్ణవ సంప్రదాయానికి చెందిన ఆచార్య పురుషులు ఒక్కొక్కప్పుడు స్వీకరించబోయే శిష్యులు ఎటువంటి వారైనా కేవలం నిర్దాక్షిణ్య దృష్టితో నిశితంగా పరీక్షిస్తూ ఉంటారు. కాంచీపూర్ణులు అదేవిధంగా తన అభినివేశము ఆసక్తి పరిశీలిస్తున్నారని రామానుజుడు అనుకున్నాడు. అందుచేత ప్రగాఢ భక్తితో ఆయన భుక్తశేషం స్వీకరించి ఆరగించి అష్టాక్షరీ మంత్రోపదేశానికి తగినంత అర్హత గణించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఒకనాడెంతో అడకువతో దోసిలి కట్టి నిలిచి తన గృహానికి విచ్చేసి ఆతిథ్యం స్వీకరించవలసిందని వేడుకున్నాడు. కాంచీపూర్ణుడు మొట్టమొదట దానికి అనుమతించలేదు. కానీ రామానుజుని అనురోధం వల్ల చిట్ట చివరికి అంగీకరించక తప్పలేదు. తంజమాంబ మడికట్టుకుని తన వంట పూర్తి చేసింది. కానీ కాంచీపూర్ణుడు ఎంతసేపటికి వారి ఇంటికి రాలేదు. క్రమక్రమంగా 2 జాముల పొద్దు తిరిగింది. కాంచీపూర్ణుని ఆలస్యానికి ఏమి కారణమో రామానుజునకు అవగాహన కాలేదు. స్వయంగా వెళ్ళి వెంటబెట్టుకుని రావాలనని బయలుదేరాడు. మరికొంతసేపటికి వేరొక వీధి మార్గంలో ఆ భక్తాగ్రణి రామానుజుని గృహంలో ప్రవేశించాడు. వస్తూనే అన్నం వడ్డించవలసిందని తొందర చేశాడు. త్వరలోనే తరలిపోయి వరదరాజస్వామిని సేవించుకోవలసి ఉన్నదని మాటిమాటికి రెట్టించాడు. ఒక్క క్షణమైన ఆలస్యమైతే వెంటనే తిరిగి వెళ్ళిపోక తప్పదని గట్టిగా హెచ్చరించాడు. తంజమాంబక పరిస్థితిలో ఏమీ చేయటానికి పాలుపోలేదు. భర్త రాకమునుపే తొందరగా అన్నం వడ్డిస్తే ఏమి అపచారమో, వడ్డించకపోతే కాంచీపూర్ణుడిగా ఒక్క క్షణమైనా వేచి ఉండేటట్టు కనబడలేదు. ఆయన తిరిగి వెళ్ళిపోతే అదేమి మహాపరాధమో మరి గత్యంతరం కానలేక తంజమాంబ తల వంచుకుని ఉట్టిపడుతున్న అడకవతో కొంచెం తటపటాయించింది. వారిప్పుడే మీకోసం వెళ్ళారు. మీరు కనబడకపోయేసరికి మాడ వీధులన్నీ గాలిస్తున్నారో ఏమో, లేకపోతే ఈ పాటికి తిరిగి రావాల్సిందే. ఏమైనా వచ్చే వేళయింది. ఇక అట్టే ఆలస్యం కాదు. కానీ కాంచీపూర్ణుడిక వేచి ఉండలేక కాదు కూడదని పట్టుపట్టడం వల్ల మరి తిరస్కరించలేక వంట ఇంటికి అవతల చావడిలో ఒక వివిక్త ప్రదేశంలో విస్తరి వేసి వడ్డించింది. వంటకాలు ఒకటొకటే తెచ్చి వద్దంటున్నా సావకాశంగా భోజనం చేయవలసిందని బ్రతిమాలుకున్నది. కానీ కాంచీపూర్ణుడు తొందరగా తన భోజనం ముగించుకున్నాడు. తిన్న విస్తరి తానే ఎత్తి దూరంగా పారవేసి గోమయంతో ఆ ప్రదేశమంతా జాగ్రత్తగా అలికి శుభ్రం చేసి తిరిగి వరదరాజస్వామి సన్నిధికి వెళ్ళిపోయాడు. తంజమాంబ కాంచీపూర్ణుడు తినగా మిగిలిన వంటకాలలో రవంతైనా మిగలనీయలేదు. అవి అన్నీ పని మనిషికిచ్చి వేసింది. తిరిగి స్నానం చేసి మడికట్టుకుని అతి త్వరితంగా భర్త కోసం వంట ప్రారంభించింది. అంతలోనే రామానుజుడు తిరిగి వచ్చి భార్య ముఖతః జరిగిన వృత్తాంతం యావత్తూ విని మరి తన కన్నులే నమ్మలేక నిశ్చల పాషాణ ప్రతిమలా నిర్ఘాంతపడి 2 చేతులతోనూ తలగట్టిగా పట్టుకుని దుర్భర మానసిక వ్యధతో అట్టుడికినట్టు ఉడికిపోయాడు. అయ్యో, నేను ఈవేళ ఆ పరమ భాగవతోత్తముని పాదాల సాన్నిధ్యంలో భుక్తశేషం ఆరగింపవచ్చునని ఎంతైనా ఉవ్విళ్ళూరిపోయానే. ఎంతటి ఘోరాపచారం జరిగిందే వేళ. అయ్యో, నేనెంతటి దురదృష్టవంతుణ్ణో గదా. రామానుజుడు మరికొంతసేపటి వరకు లోపలే కుమిలి పలవించాడు. అంతకు మునుపు తంజమాంబకాయన సంకల్పం రవంతైనా తెలియలేదు. అయినా తన తప్పిదం మన్నించవలసిందని ఉప్పొంగుతున్న డగ్గుత్తికలో దోసిలి కట్టి వేడుకున్నది. కానీ రామానుజుడు ఆమె విజ్ఞప్తి ఆలకించినట్టే గోచరించలేదు. అంతేకాదు, ఆనాటికిక అన్నపానాలే ముట్టలేదు. ఇంకొక మారు మంగలి ఒకడు రామానుజునికి అభ్యంకర స్నానం చేయించడం కోసం వచ్చి వాగిట నిల్చున్నాడు. వానివైపు చూడగానే రామానుజునికి నిండు గుండె ద్రవించింది. అన్నమో రామచంద్ర అంటున్నది ఆ మంగలి దీనాతి దీన క్షీణ దృష్టి. గడిచిన 2-3 నాళ్ల నుండి ఒక్క అన్నం మెతుకైనా నోట పెట్టుకోలేదేమో అని ఎంతో జాలిపడ్డాడు రామానుజుడు. వెంటనే గృహిణిని పిలిచి ఇంత అన్నం పెట్టవలసిందని ఆదేశించాడు. అప్పటికే మడికట్టుకుని వంట ప్రారంభించిన తంజమాంబ, ఇప్పుడే నేను వంట ప్రారంభించాను, ఇంతలో అన్నం ఎక్కడి నుంచి వస్తుంది అన్నది. ఆ పైన కొంచెం చద్ది అన్నమైనా ఉంటే పెట్టమని రామానుజుడు అన్నాడు. తంజమాంబ అది విని రవంత విసుగుదలతో,
మన ఇంట చద్ది ఆరగించే వారెవరున్నారు? అది మాత్రం ఎక్కడి నుంచి వస్తుంది అని తన పనిపాటల్లో మునిగిపోయింది. రామానుజుడు ఆ మాటకే విధంగానూ ప్రత్యుత్తరమియ్యలేదు. వంట ఇంటి లోపలికి వెళ్ళి పాత్రలన్నీ మిక్కిలి మెళకువతో పరిశీలించాడు. ఎక్కడో ఒక గిన్నెలో ఆ మంగలికి చాలనంత అన్నం కనబడింది. వెంటనే క్షుధార్తునికి అది పెట్టిన పిమ్మటే తన అభ్యంకన స్నానం ముగించుకున్నాడు. అంతేగాని గృహిణిని పల్లెత్తు మాటైనా అనలేదు. మరి కొంతకాలం గడిచిన తర్వాత రామానుజునికి మరింతగా మనస్తాపహేతువైన ఇంకొక సంఘటన జరిగింది. అలాగలాగా మరికొన్నాళ్ళు గడిచిన పిమ్మట రామానుజుడు మహాపూర్ణుడన్న శ్రీ వైష్ణవాచార్యుని వద్ద అష్టాక్షరీ మంత్రంతో పాటు నాలాయిర ప్రబంధమన్న 4000 ద్రావిడ పాశురాల పరమ రహస్యాలు విశేషార్థాలతో పాటు ఆమూలాగ్రంగా అధ్యయనం చేసి ధన్యుడనైనానని ఆనందించాడు. ఆ సమయంలో ఆచార్యుడు, అంతేవాసి రామానుజుడు కాంచీపురంలో ఒకే గృహంలో నివసించేవారు. మహాపూర్ణుడు అప్పటికి బాగా పెద్దవాడైనాడు. మిక్కిలి వృద్ధురాలైన ధర్మపత్ని తప్ప ఆయనకిక నా అన్నవారెవరూ లేరు. అయితే రామానుజుడు ఆయనకే విధమైన కొదవ కలగనీయలేదు. కన్న కుమారుని వలె అనుదినము నిరంతర భక్తి శ్రద్ధలతో పరిచర్యలు ఆచరించాడు. ఒకనాటి ఉదయం ఆచార్యుని శిష్యుల గృహిణులిద్దరూ తాళ్లతో మూతులు బిగించిన చిన్న చిన్న బిందెలతో తమ ఇంటికి అల్లంత దూరంలో ఉన్న బావిలో నీళ్లు తోడుకుంటున్నారు. ఆ సమయంలో మహాపూర్ణుని పత్ని బిందెలో నీళ్లు కొంచెం తొణికి 2-3 చుక్కలు తంజమాంబ మడినీళ్ల బిందెలో పడ్డాయి. ఆమె తన బిందెలో నీళ్ళొక్క చుక్కైనా మిగలకుండా నేల మీద గుమ్మరించింది. ఆచార్య పత్ని వైపు చొరచొరా చూసి పరుష స్వరంతో రుసరుసలారంభించింది. ఏమమ్మా, అంత బొత్తిగా కన్ను మిన్ను కానకపోతే ఎలాగా? చూడు, నీ మూలాన కష్టపడి తోడుకున్న బిందెడు నీళ్లు నేలపాలైపోయాయి. గురుభార్యవైనంత మాత్రాన గుండె మీద కుంపటిలా కూర్చోవాలా? కాస్త మా నాయనగారు అహితాగ్నులన్న మాటైనా గమనించకపోతే ఎలాగా? ఇంతకీ నిన్ననవలసిన పని ఏమి ఉంది? అత్తింట అడుగుపెట్టినప్పటి నుంచి మా ఆచారాలు సంప్రదాయాలు అన్నీ మంటగలిసిపోతూనే ఉన్నాయి. ఇప్పుడిక ఏమనుకుంటే మాత్రం ఏమి లాభం? నుదుటి మీద రాత ఇలాగా ఉన్న తర్వాత వాస్తవానికి మహాపూర్ణుని భార్య చేసింది అంతగా ఎలుగెత్తి ఉట్టంకించదగినంత పెద్ద తప్పిదం కాదు. కానీ తంజమాంబ వంటి సదాచారశీల దృష్టిలో అది గొప్ప అపరాధమే. అందుచేత ఆ పండు ముత్తైదువ కొంతవరకు ఏదో విధంగా సమాధానపడి తన పొరపాటు మన్నించవలసిందని వేడుకున్నది. తిరిగి నీళ్లు తోడుకోవలసిందని బ్రతిమాలుకున్నది. అయినా తంజమాంబ ఏమాత్రమూ శాంతించలేదు. పొట్టి బిందె మాత్రమే భుజాన పెట్టుకుని గిరుక్కున వెనక్కు తిరిగి వెళ్ళిపోయింది. ఆ ధోరణి గమనించి మహాపూర్ణుని భార్య ఎంతో ఆందోళనపడి భర్తతో ఆనాడు బావి దగ్గర జరిగిన సంఘటన అంతా పూసగుచ్చినట్టు చెప్పింది. మహాపూర్ణుడు అది విని శిష్యునికది తెలిసిన పక్షంలో ఎంతో నొచ్చుకోగలడని, ఆ తరువాత తంజమాంబ ఎడల అతనికెంతైనా వైమనస్యం కలగవచ్చునని భయపడి వెంటనే అక్కడి నుంచి కదిలి వేరొక చోటికి వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నాడు. తిరుపతి, కంచి, శ్రీరంగము ఆళ్వారుల నాటి నుంచి శ్రీ వైష్ణవులకు అత్యంత పునీతములైన పుణ్యక్షేత్రాలు. అందుచేత ఆ మరునాడే భార్యతో కలిసి మున్ముందుగా తిరుపతి సేవించుకుని అనతి కాలంలోనే శ్రీరంగం చేరుకున్నాడు. ప్రయాణానికి పూర్వం చూచాయగానైనా రామానుజునికి తన సంకల్పం తెలియనీయలేదు. మహాపూర్ణునికి అంతేవాసి ఎడలగల ఆత్మీయ దృష్టి అట్టిది. ఆచార్యుడు అకస్మాత్తుగా కంచి విడిచి వెళ్ళిన తర్వాత కానీ రామానుజునికి ఆ విషయం తెలియలేదు. వరదరాజస్వామిని సేవించుకుని మిట్ట మధ్యాహ్నం వేళ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత వృద్ధులైన ఆచార్య దంపతులిద్దరూ ఇంట కనిపించకపోయేసరికి అతనికది ఒక పిడుగుపాటైంది. తంజమాంబ తన మాటల వల్ల అంతటి విడ్డూరం జరగగలదని కల్లోనైనా ఊహించి ఉండలేదు. అందుచేత ఆమెకు ఆ సంఘటన ఎంతో మనస్తాపం కలిగించింది. గుండెల మీద కుంపటి వంటి మాట తన నోటి నుండి వెలువడినందుకు ఎంతైనా పశ్చాత్తాపపడింది. కానీ ఏమి లాభం?
అంతలో భర్త వచ్చి ఆ విషయం ప్రశ్నించాడు. ఆమె జరిగిన సంగతి అంతా యథాతథంగా చెప్పివేసింది. తన తప్పిదం మన్నించవలసిందని తిరిగి పరిదీన స్వరంతో బ్రతిమాలుకున్నది. కానీ రామానుజుడిక లోలోపల నుండి భగ్గుమని ప్రజ్వలించిన తీవ్ర క్రోధావేశం నిగ్రహించుకోలేక శక్తి కొద్దీ చేతులతో శిరస్సు మొత్తుకున్నాడు. చెక్కిళ్లపై ప్రవహిస్తున్న కవోష్ణ బాష్పాలతో తిరిగి తిన్నగా వరదరాజస్వామి ఆలయం వైపు వెళ్ళిపోయాడు. మరి ఆనాడిక భార్య ముఖం వైపే చూడలేదు. అప్పటి నుంచి తంజమాంబ భర్త ఎడల మిక్కిలి భయభక్తులతోనే మసలుకున్నది. కానీ ఆమె మీద తలవని తలంపుగా పెద్ద పిడుగుపడినట్టు ఒక ఘోర ఆపద విరుచుకుపడింది. ఆ మరునాడు కూడా రామానుజుడు ఆమెతో సంభాషించలేదు. అందుచేత తంజమాంబ భరించరాని దుఃఖావేశంతో కృంగి కృశిస్తున్నది. ఆ పైన కొంచెం ముసురు పట్టడం వల్ల ఎన్ని విధాల ప్రయత్నించినా పొయ్యి రాచుకోలేదు. ముఖం కుంకుమ రాశిలా ఎర్రబడింది. కాటుక కన్నీరు చెక్కిళ్లపై ధార కట్టి ప్రవహించింది. ఇంటి నిండా దట్టంగా పొగ అలుముకున్నది. శుభమల్లే, ఈవేళ ఇదేమి అపశకునమో మరి అని తంజమాంబ ఎంతైనా మథనపడింది. రామానుజుడు తెల్లవారకమునుపే లేచి స్నానార్థమై స్వామి పుష్కరిణి వైపు వెళ్ళిపోయాడు. ఇంచుమించుగా 2 జాముల వేళ అతిక్రమిస్తున్నా అతడింటికి చేరుకోలేదు. తంజమాంబ ఆ తలపోతతో కుమిలి కుమిలి దుఃఖిస్తున్నది. అదే సమయంలో పొయ్యి అదే పనిగా ఊదడం వల్ల నిప్పు నెరసొకటి ఎగిరి కుడి కంటిలో పడింది. అంతలోనే ముక్కాలి ముదుసలి బ్రాహ్మణుడొకడు ఆతిథ్యం కోసం తలుపు తట్టి గొంతెత్తి ఆక్రోశించాడు. అసలే పొయ్యి రాజుకోక పొద్దుటి నుంచి సతమతమవుతున్న తంజమాంబ అది విని, బాబూ, ఇదేమీ కర్మమో గాని ఈవేళ ఎంతసేపటికి పొయ్యి రాసుకోవటం లేదు. నేటికి అగ్రహారంలో ఇంకొకరి ఇంటికెక్కడికైనా వెళ్ళండి అని అనునయ గర్భిత స్వరంతో ఆదేశించింది. ఆ ముక్కాలి ముదుసలి ఉసూరుమని నిట్టూర్చి, పోని స్వామి దేవాలయంలోనైనా పట్టెడు ప్రసాదం లభించగలదేమో అన్న ఆశతో అటువైపు తరలిపోయాడు. దేవాలయం సింహద్వారం దాటి లోపల అడుగుపెట్టగానే రామానుజుడు అతనికి ఎదురుపడి ఎంతో ఆప్యాయంగా ప్రశ్నించాడు. ఇదేమిటి బాబు, ఇంత నీరసంగా కనిపిస్తున్నారు? ఇంతవరకు భోజనమే చేయలేదా ఏమిటి? రామానుజుడు అతనికి కొంచెం పరిచితుడు. అందుచేత ఆకటి చిచ్చు నిగ్రహించుకోలేని ప్రగాఢ గద్గదికతో తన యథార్థ స్థితి వెల్లడించాడు. లేదు నాయన, నేను రాత్రి కూడా పచ్చి మంచినీళ్లతోనే కాలక్షేపం చేశాను. ఏమీ చెయ్యను. ఇప్పుడిప్పుడే మీ ఇంటికి వెళ్ళాను. వీలు పడదన్నారు. మరి గత్యంతరం లేక. రామానుజుడు ఆ ప్రతి సమాధానం విని 2-3 నిమిషాల పాటు తనలో తానేదో ఆలోచించుకున్నాడు. అదేమి మాట? ఎందుకు వీలు పడదు? మా ఇంట భోజనం చేసి వెళ్దురు గాని. ఉండండి, ఇప్పుడే వస్తాను. ఒక్క అరగడియలో తిరిగి రామానుజుడు ఒక తాళపత్ర శుభలేఖతో తిరిగి అక్కడికొచ్చి పచ్చి కొబ్బరి బోండము, పంచల చాపు, చీర, పసుపు కుంకుమ ఆయన చేతిలో ఉంచాడు. నెమ్మదిగా బ్రతిమాలుకున్నాడు. వెంటనే వీటితో పాటు ఈ శుభలేఖ తీసుకువెళ్ళి మా ఇంట్లో ఇవ్వండి. ఇది తిరుచానూరు నుంచి వచ్చిందని చెప్పండి. కొంచెం పని చూసుకుని త్వరగానే నేను అక్కడికి వస్తున్నానని చెప్పండి. మనమిద్దరం కలిసి భోజనం చేద్దాము. భోజనం మాట వినగానే ఆ వృద్ధ బ్రాహ్మణునికి ప్రాణం లేచి వచ్చింది. తొందరగా అడుగులు వేసుకుంటూ తిరిగి రామానుజుని గృహం వైపు సాగిపోయాడు. ఆ శుభలేఖ చూడగానే తంజమాంబ పట్టరాని ఉల్లాసంతో ఉబ్బి తబ్బిబ్బయింది. అది ఆమె చెల్లెలి వివాహ మహోత్సవ ఆహ్వాన పత్రిక. వెంటనే తంజమాంబను పుట్టింటికి పంపించవలసిందని, ఏమాత్రం వీలున్నా తప్పక ఆమెతో బయలుదేరవలసిందని ఆమె తండ్రి అల్లుని పేర వ్రాసిన శుభాహ్వానమది. తంజమాంబ ఎంతో కాలం నుంచి పుట్టింటికొకమారు వెళ్ళవలనని ఉబలాట పడుతున్నది. చెల్లెలి వివాహమన్న మాట చెవిని పడగానే కొండంత సంతోషంతో వెంటనే ప్రయాణ సన్నాహాలు ఆరంభించవలనని నిశ్చయించుకున్నది. అవిసె నూనెతో ముంచిన గుడ్డలే కట్టెలుగా వాడి అతి త్వరితంగా వంట ముగించుకుని అనుక్షణము భర్త రాక కోసం నిరీక్షించింది.
రామానుజుడు ఇంటిలో అడుగుపెట్టగానే భర్తతో పాటు అతిథికి ఎంతో ఆదరంతో అన్నం వడ్డించింది. భోజనాలైన తర్వాత తనతో కలిసి పుట్టింటికి రావాల్సిందని తొణికిసలాడుతున్న డగ్గుత్తికతో బ్రతిమాలుకున్నది. భర్త ముఖభంగిమలో ప్రసన్నత గోచరించగానే తనతో పాటు పుట్టింటికి రాగలడని ఎంతో సంబరపడింది. కానీ రామానుజుడు ఆర్ద్రహస్తంతో తన అశక్తత వెల్లడించాడు. తిరుమల సేవించుకుంటున్న కాంచీపూర్ణులు నేడో రేపో తిరిగి ఇక్కడికి రానున్నారు. ఆ తరువాత ఆయన త్వరలోనే తిరిగి శ్రీరంగం వెళ్ళిపోతున్నారు. ఆయన స్వయంగా తామిచ్చటికి విజయం చేస్తున్నామని కబురు పంపించారు. ఈ పరిస్థితిలో నాకేమీ పాలుపోవటం లేదు. ఈయన నీకు నాకు సాక్షాత్తు తండ్రి వంటివారు. వీరితో కలిసి ఈసారికి నువ్వు ఒక్కతివే అక్కడికి వెళ్ళి బంధువులందరినీ చూసిరా. అత్తవారికి మామగారికి నా నమస్కారాలని చెప్పడం మాత్రం మర్చిపోవద్దు సుమా. ఎన్నిన్ని విధాల ప్రయత్నించినా రాలేకపోయినానని చెప్పి మన్నించవలసిందని వేడుకో. తంజమాంబ తిరిగి బలవంతం చేసింది కానీ ప్రయోజనం లేదని గ్రహించుకుని ఉసూరుమని నిట్టూర్చి భర్త పాదాలు రెండూ కళ్ళకద్దుకుని ఆ వృద్ధ బ్రాహ్మణునితో కలిసి పుట్టింటికి ప్రయాణమైంది. రెండెడ్ల బండి మీద కాంచీపురం పొలిమేర వరకు వారిద్దరినీ సాగనంపిన తర్వాత రామానుజుడు ఉసూరుమని నిట్టూర్చి తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ మరునాడు ఉదయమే లేచి వరదరాజస్వామిని సందర్శించి విరజాహోమం యథావిధిగా నిర్వర్తించి కాషాయాంబర ధారణతో మనోవాక్కాయ కర్మల నిరంతరం నిగ్రహానికి చిహ్నమైన త్రిదండంతో సన్యాసాశ్రమం స్వీకరించాడు. తన జన్మ తరించిందని అమందానందభరితుడైనాడు. కానీ తానై కల్పించి లిఖించిన శుభలేఖతో తంజమాంబ నా విధంగా మభ్యపెట్టి పుట్టింటికి పంపించవలసి వచ్చినందుకు లోపల ఇనుమిక్కిలిగా కించపడకపోలేదు. అయితే దైవ ప్రేరేపణ ఆ విధంగా పరిణమించినప్పుడు తానిక చేయగలిగిందేదీ లేదని తిరిగి కొంతవరకు సమాధానపడ్డాడు. దాశరథికి ఈ వృత్తాంతంలో కొన్ని చాలా వరకు సన్నిహిత బాంధవుల వల్ల తెలిసాయి. మరికొన్ని శ్రీరంగంలో నివసిస్తున్న కొందరు వృద్ధ శిష్యుల వల్ల వారి ముఖతః విన్నాడు. ఎంతగా ఆలోచించినా అతనికి ఒక సదాచారపరత తప్ప తంజమాంబ ఎడల ఎన్నదగిన అపరాధమేదీ కానరాలేదు. ఆ తప్పిదమైన సాంప్రదాయికులకెవరికీ ఒక దోషంగా కనబడలేదు. పైగా గొప్ప సుగుణంగానే స్ఫురించింది. మరి అటువంటి సాధ్విని అన్యాయంగా ఒక కపట లేఖ సృష్టించి విడిచిపెట్టవలసినంత అక్కర ఏమి వచ్చింది? మహాపూర్ణుని వంటి ఆచార్య పురుషులే ధర్మపత్నులతో తమ వైష్ణవ ధర్మం పరిపాలించుకోవటం లేదా? ఆ సాధ్వి పాదధూళితో సరిపోల్చడానికైనా హేమసుందరికి ఏమాత్రమూ అర్హత లేదే. మరి ఆమె ఎడల, రంగనాయకుని ఎడల ఆచార్యునికి ఇంతటి వాత్సల్యం పెంపొందడానికి ఏమి కారణం? రామానుజుడు సన్యసించిన మరికొంతకాలానికి దాశరథి ఏదో పని మీద తిరుచారూరు వెళ్ళి తంజమాంబను ఒకమారు సందర్శించాడు. అతన్ని చూడగానే ఆమె ముఖం మీద చీర చెరగు కప్పుకొని క్షీణ కంఠస్వరంతో కుమిలి విలపించింది. హేమసుందరి రంగనాయకుల అదృష్టానికి ఏమాత్రం దాశరథి అసూయపడలేదు. కానీ హేమ ఆచార్యుని ఆదరం చూరగొన్నప్పుడు అతనికి తంజమాంబ దుర్భర దైన్యాక్రోశం తటాలున జ్ఞప్తికి వచ్చి శృతి కుహరాలలో ప్రతిధ్వనించింది. సన్యసించిన క్షణం నుండి రామానుజుడు ఎన్నడూ ఆమె మాటే తలపెట్టలేదు. శ్రీరంగంలో గృహిణులెందరో ఆచార్యుని సందర్శించి తమ నిగూఢ దుఃఖ భారాలు తొలగించుకుంటున్నారు. కానీ తంజమాంబ వంటి సాధ్వీమ తల్లి ఆ మాత్రం చల్లని ఓదార్పు మాటలకైనా నోచుకోలేదు. ఇంతకీ ఆమె చేసిన ఘోరాపరాధమేమీ ఉన్నది? ఆమె దుస్సహ మనోవేదన స్మరించినప్పుడు దాశరథికి ఒక్కొక్క మారు శ్రీరామచంద్రుని అనుజుడు లక్ష్మణస్వామి దేవేరి ఊర్మిళాదేవి నీరవ వియోగ దుఃఖం జ్ఞప్తికి వచ్చేది. పరమ కారుణికుడైన ఆదికవి వాల్మీకి మహర్షి
తన రామాయణంలో ఎక్కడ ఊర్మిళాదేవి గభీర శోకం మాటే ఉటకించలేదు. తన భర్త తన అగ్రజునితో బాటు అరణ్యంలో నివసించినంత కాలం ఆమె ఆ వియోగ యాతన కేవలం ప్రశాంత మౌనంతో, ఎడతెగని ఓరిమితో సహించింది. అదేవిధంగా మఠంలో పెద్దలెవ్వరూ మరి తంజమాంబ విషయమే సంస్మరించడం లేదు. రామానుజుని వంటి కృపార్ద్ర హృదయుడే ఆమె మాట పూర్తిగా విస్మరించినప్పుడు ఇతరులెవ్వరూ తంజమాంబ గోడే పట్టించుకోకపోవటంలో ఆశ్చర్యమేమి ఉన్నది? ఆ గాథ తలపెట్టినప్పుడు దాశరథికి ఒక్కొక్కప్పుడు రామానుజుని వంటి వజ్ర కఠిన హృదయుడి లోకంలో ఇంకెవ్వరూ లేరని అనిపించింది. అయినా హేమసుందరీ రంగనాయకుల ఎడల ఏర్పడిన తన వైఖరి ఎన్నడూ సూచనాప్రాయంగానైనా ఆచార్యునికి ఎరుకపడనీయలేదు. ఇటీవల కొన్నాళ్ల క్రితమే ఏదో ప్రసంగ సందర్భంలో గీర్వాణ కవి అనంతసూరితోనూ, కూరాగ్రహారాధిపతి కూరేషునితోనూ, మఠ నిర్వహణాధికారి యజ్ఞమూర్తితోనూ మాత్రమే ఆ విషయం కొంచెం ముచ్చటించాడు. అయితే తమ తమ ప్రత్యేక ధోరణులను బట్టి మాత్రమే వారు ఆ విషయం పర్యాలోచించారు. అనంతసూరికి జీవితంలో ఎక్కడా ఎటువంటి అదృష్టమూ పట్టలేదు. మనోహర కంఠస్వరంతో మేళవించిన కవితా మాధురి ఒక్కటే చిన్ననాటి నుండి ఒక పెన్నిధిలా తోడుపడింది. అయితే అతనికి విపరీతమైన పరధ్యానం. మరచిపోయిన వస్తువులు, వ్యవహారాలు తిరిగి జ్ఞప్తికి తెచ్చుకొని వాని అన్వేషణలో, అనుసరణలోనే అతని ఆయుర్దాయంలో సగభాగం గడిచిపోయింది. 5-6 అన్నదమ్ములు, తల్లిదండ్రులు మొదలైన ఆత్మీయులనందరినీ విడిచి అనంతసూరి పత్నితో కలిసి శ్రీరంగంలో వేరే ఒక చిన్న కుటీరంలో నివసిస్తున్నాడు. ఆ పూటైనా గడవడియ్యని ఎడతెగని లేమితో తన మనుగడ కొనసాగించుకుంటున్నాడు. అయితే గీర్వాణ కవితాభిమానులు కొందరు అప్పుడప్పుడు అతనిని తగినంత ధన సహాయంతో ఆదుకోకపోలేదు. కానీ అతని చేతిలో ఎంత సొమ్మైనా ఆట్టేసేపు నిలవదు. అనంతసూరి కొంచెం పొడగరి, కోలముఖం, చీటికి మాటికి ఆవేశంతో చెలించిపోయే గభీర విలోచనాలు. ఆచార్యుని ఎడల అతని భక్తి అపారం. అందుచేత హేమసుందరీ రంగనాయకులపై రామానుజుని అపూర్వ వాత్సల్య ధోరణి అతనికంతగా విపరీతంగా కనిపించలేదు. అదీగాక నమ్మిక. అందుచేత ఆ విషయాన్ని గురించి అతడంతగా పట్టించుకోలేదు. ఇక కూరాగ్రహారాధిపతి కూరేషుడు శ్రీరంగం రాకపూర్వం పేరెన్నికగన్న సంపన్న గృహస్థుడు. కానీ అతనికి ఎంతకాలానికి సంతతి కలగలేదు. ఎంత సంపత్తి ఉంటే మాత్రం ఏం లాభం? నట్టింట పారాడే పసిపాప లేకపోవడం వల్ల అతని మహనీయ మందిరం బావురుమన్నది. కూరేషుడు తన అగ్రహారంలో గొప్ప విద్వాంసుడన్న ప్రతిష్ట గడించుకున్నాడు. అందుచేత శిష్య సంతతికి విద్యాదానంతో, అగ్రహార వ్యవహారాల పర్యవేక్షణతో అతనికి ఏదో విధంగా కాలక్షేపమైంది. కానీ సంతాన దారిద్ర్యంతో అతని భార్య క్రమక్రమంగా మతిలేని మనిషిలా మారిపోయింది. వారిద్దరికీ భోగభాగ్యాలకే విధమైనా కొదవలేదు. అయితే జీవితంలో ఒక అధిగమించరాని అఖాతమేదో ఏర్పడ్డట్టు కనబడింది. బతుకంతా బాగా ముసురు పట్టిన దుర్దినంలా తయారైంది. ఆనాటికానాటికి కూరేషుని పత్ని ఆరోగ్యం పాడైంది. చిక్కి శల్యమైపోతున్న ఆమె పరిస్థితి గమనించగానే అతని గుండె బరువెక్కువైంది. ఆ సమయంలోనే అతనికి రామానుజ యతితో అతి సన్నిహితమైన పరిచయ భాగ్యం లభించింది. క్రమక్రమంగా అది ప్రగాఢ భక్తిగా పరిణమించింది. కూరేషుడు ఆనాటి నుంచి సంపత్తి అంతా మఠం కోసం, నిరంతర దాన ధర్మాల కోసం వ్యయం చేశాడు. వట్టి కట్టుబట్టలతోనే భార్యతో పాటు శ్రీరంగం చేరుకుని వేరొక చోట నివసిస్తున్నాడు. కేవలం పురాణ ప్రవచనాలతో లభించిన స్వల్పాతి స్వల్పమైన ద్రవ్యంతోనే తన దైనందిన జీవిక కొనసాగించుకుంటున్నాడు. రంగనాయకుని రాకపోకలు ఎక్కువైన కొద్దీ మఠ ప్రతిష్ఠ మంటగలిసిపోగలదేమో అని అతనికి ఒకంత అలజడి కలిగింది. ఒకనాడది విషయం గోవింద యతితో ప్రస్తావించాడు.
ఇటీవల ఆయన ఎవరితోనూ ఎక్కువగా ప్రసంగించడం లేదు. కొంతకాలం నుంచి మౌనవ్రతం స్వీకరించాడు. ఎప్పుడైనా కొంచెం మాట్లాడినా సూత్రప్రాయంగానే ప్రసంగించాడు. అందుచేత కూరేశుని ప్రసంగం వినగానే ఏది ఎలాగా జరగవలసి ఉంటే అలాగా జరుగుతుంది. అన్నింటికీ రామానుజులే ఉన్నారు కదా, అనవసరంగా మనకెందుకీ మథన అని వేరొక విషయం ప్రసంగించాడు. అంతేగాని మరి ఆ మాటే ఎత్తుకోలేదు. గోవిందయ్యతి పూర్వాశ్రమంలో రామానుజుని పినతల్లి కుమారుడు. ఆయనతో పాటు యాదవ ప్రకాశుడన్న అద్వైత వేదాంత విద్వాంసుని సన్నిధిని బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, ఉపనిషత్తులు కూలంకషంగా అభ్యసించిన విద్యాఖని. ఒకసారి తన గురువుతో కలిసి వారణాసి సేవించుకుని భాగీరథీ నదిలో లభించిన అపూర్వ శివలింగంతో తిరిగి వచ్చి దాన్ని కాళహస్తిలో ప్రతిష్ఠించాడు. ఆనాటి నుంచి కేవలం శైవుడై కాళహస్తీశ్వరుని నిరంతర సేవలో పంచాక్షరీ మంత్ర ప్రగాఢ జపంతో నిమగ్నుడై పరమ మాహేశ్వరుడన్న మహాప్రతిష్ఠ గడించుకున్నాడు. కానీ మరికొంతకాలం గడిచిన తర్వాత శ్రీశైలపూర్ణుడన్న వెంకటేశ్వర భక్తాగ్రేసరుని సాంగత్య శక్తి వల్ల శ్రీవైష్ణవ దీక్ష స్వీకరించి సన్యసించి శ్రీరంగక్షేత్రం చేరుకుని రామానుజునికి అంతేవాసి అయినాడు. గోవిందయతి మిక్కిలి వృద్ధుడు. మఠంలో నివసిస్తున్న బ్రహ్మచారులందరూ ఆ వృద్ధ యతిని రామానుజునితో సరిసమానంగా గౌరవిస్తుంటారు. మఠ నిర్వహణాధికారి యజ్ఞమూర్తి యతి ఎడదలో ఆయన ఎడల ఎనలేని భక్తి ప్రపత్తి పాదుకున్నవి. అందుచేత మఠ నిర్వహణలో చిన్న చిన్న వ్యవహారాలలో గోవిందయతి అభిప్రాయాల ప్రకారమే నడుచుకుంటూ ఉంటాడు. కానీ ఆయన ప్రశాంత మౌనవ్రతం విసర్జించిన వేళ ఎన్నడూ కానీ తటస్థపడదు. బాగా ముడతలు పడిన ఆ వృద్ధమూర్తి కనుబొమ్మలలో అంతర్లీనములైన వీక్షణాలెల్ల వేళలా శ్రీరంగేశుని చరణకమలాలే ధ్యానిస్తూ మినుగుల వలె మెరుస్తూ ఉంటాయి. మధ్యాహ్నం 2 జాముల పొద్దు తిరిగింది. అది మఠ వాస్తవ్యులందరూ రవంత విశ్రమించే వేళ. కానీ యజ్ఞమూర్తికి మాత్రం కొంచెమైనా కన్ను మూసి మేను వాల్చడానికి ఎక్కడా తీరిక చిక్కలేదు. మఠంలో ప్రతి చిన్న విషయము స్వయంగా పరిశీలిస్తేనే గాని అతనికి ఏమాత్రమూ తృప్తి కలగదు. ఆచార్యులు ఏ సంగతి ఏమాత్రమూ పట్టించుకోరని, అయినా ఇటీవల కొన్ని సంవత్సరాల నుంచి మఠంలో ఆయన ఉనికి వల్లనే ఎవ్వరికీ ఏ విధమైన కొదవ కలగకుండా అన్నీ సవ్యంగా సాగిపోతున్నాయని అతడెరుగును. మఠ నిర్వహణ విషయంలో రామానుజునిది కేవలం నిర్లిప్తమైన తటస్థ దృష్టి. యజ్ఞమూర్తి ఒక్కొక్కప్పుడు ఆచార్యుని ఆలోచన అనుసరించి నడుచుకోవాలని సంకల్పించుకుంటాడు. కానీ చిరునవ్వుతో మేళవించిన గంభీర మౌనముద్ర మాత్రమే ప్రత్యుత్తర రూపంలో సాక్షాత్కరిస్తుంది. అందుచేత ఆయన మీద ఆధారపడడం వల్ల మరి ప్రయోజనం లేదని నిశ్చయించుకున్నాడు. కానీ ఒక్కొక్కప్పుడు యజ్ఞమూర్తి దాశరథి, కూరేశుడు, అనంతసూరి మొదలైన ప్రధాన శిష్యుల హితోక్తులను అనుసరిస్తూ ఉంటాడు. ఇందువల్లనే ఈనాడు అతడు తన గదిలో కూర్చుని దాశరథి రాక కోసం నిరీక్షించాడు. కానీ ఎందుచేతనో గాని అనుకున్న సమయానికి అతడు అక్కడికి రాలేదు. యజ్ఞమూర్తికి ఇప్పుడు ఒక పెద్ద విషమ సమస్య వచ్చి పడింది. ఆనాటికి సామాన్య దైనందిన మఠ నిర్వహణమే మిక్కిలి దుస్సాధ్యమైపోతున్నది. శ్రీరంగంలో సంపన్నులు అనేకులు ఇంతకు పూర్వం మఠానికి వచ్చి ఆచార్యుని సందర్శించి దేవరాజస్వామిని సేవించుకుని విరివిగా కానుకలర్పించి ధన్యులమైనామని ఆనందించేవారు. కానీ హేమసుందరీ రంగనాయకుల రాకపోకలు ఎక్కువైన కొద్దీ వారిలో చాలామంది అక్కడికి రావటమే మానుకున్నారు. ఆ భక్తులలో కొందరు సదా భాగ్యభోగాలతో తొలతూగుతున్న సంపన్నులు. తమ జీవితంలో సమస్త సౌఖ్యాలు చాలా జాగ్రత్తగా సమకూర్చుకున్న నిపుణులు. వారికిక కొదవ అయినది ఆముష్మికమైన ఐశ్వర్యం ఒకటే. కనుక ముదిమి పైబడిన కొద్దీ అటువంటి పరలోక సంపత్తి కోసం తహతహలాడడం ప్రారంభించారు. కానీ వారందరూ వైదిక ధర్మనిష్ఠా గరిష్ఠులు. హేమాంబ
ధనుర్దాసుల సాంగత్యం వల్ల మఠానికేగాక ఆచార్యునికి కూడా ఎన్నటికీ చెరగని పాతిథ్య మాలిన్యం సంక్రమించిందని దృఢంగా నిశ్చయించుకున్నారు. ఒకరిద్దరు ఆ మాట యజ్ఞ పూర్తి సమయంలో గట్టిగా ఉట్టకించారు. కానీ ప్రయోజనం కలగలేదు. క్రమక్రమంగా అతని అశక్తత గ్రహించి ఇక మఠం వైపే రావడం మానుకున్నారు. మిగిలిన వారంతగా సంపన్నులు కారు. వారి హృదయాలలో రామానుజుని ఎడల అచంచలమైన ప్రగాఢ భక్తి పాదుకున్నది. కానీ వారి వల్ల మఠానికి లభించే కానుకలు చాలా తక్కువ. ఇంకా మిగిలిన వారిలో ఎక్కువ మంది ఆ పూటైనా గడవక గంపెడు సంసారాల తాపత్రయాలతో సతమతమవుతున్న సామాన్య గృహస్థులు. ఏదో తృణమో పణమో గాని అటువంటి వారేమి ఇయ్యగలరు? క్రమక్రమంగా మఠంలో బ్రహ్మచారులు కొందరు కాషాయ వస్త్రాలు కూడా లేక చిన్న చిన్న అంగవస్త్రాలతోనే కాలక్షేపం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మఠ నిర్వహణం కొనసాగించడం మిక్కిలి దుస్సాధ్యమైపోతున్నదని అతనికి అనిపించింది. యజ్ఞమూర్తి బక్కపలచని మనిషి, కొంచెం పొడగరి, కోలముఖము, శుష్క నాసిక, సూదుల వంటి చూపులతో అతడెటువంటి దుర్వగాహమైన శాస్త్రరహస్యమైన ఇట్టే చీల్చి పెకిలించగలడు. అంతేకాదు ప్రతి లౌకిక వ్యవహారము అతడు ఆమూలాగ్రంగా పరిశీలించి క్షణంలో అవగాహన చేసుకోగలడు. సాంప్రదాయికమైన ప్రాచీన తర్కశాస్త్రమేగాక బౌద్ధ జైన తర్కశాస్త్రాలు రెండూ కూలంకషంగా మధించిన మహావిద్వాంసుడు. ఆనాడు దక్షిణాపథంలో చెదురుబాటుగా మిగిలిన బౌద్ధ జైన విద్వాంసులెవరైనా అతని ఎదటపడి నిలిచి విశిష్టాద్వైత వేదాంత చర్చ ఆరంభించడానికే భయపడిపోయేవారు. యజ్ఞమూర్తి శ్రీరంగం చేరుకోక పూర్వమే, రామానుజుని చరణాలాశ్రయించక మునిపే సన్యసించి అద్వైత మత ప్రస్థానంలో విహరించే ఔత్తరాహ మహాపండితులనందరినీ శాస్త్రవాదనలో పూర్తిగా ఓడించి జయించి జేజేలందుకున్నాడు. శ్రీరంగంలో రామానుజ యతీశ్వరులొకరు విశిష్టాద్వైతమన్న నూతన ప్రస్థానం వెలయిస్తున్నారని విని బళ్ళ కొలది భూర్జ తాళపత్ర గ్రంథాలతో శిష్య ప్రశిష్యుల కోలాహలంతో ఆ నగరంలో ప్రవేశించాడు. ఆ మరునాడే తనతో వాదించవలసిందని రామానుజ యతికి ఆహ్వానపత్రం పంపించాడు. రామానుజుని కన్నా యజ్ఞమూర్తి వయస్సులో బాగా పిన్న. అయినా రామానుజుడు ఎంతో గౌరవంగా ఆ మహామనీషిని సందర్శించి ఉట్టిపడుతున్న అడకువతో విన్నవించాడు. వీను మిగిలిన విద్వద్వరేణ్యులు మీరు ఎక్కడ అడుగుపెట్టినా విజయలక్ష్మి అనుక్షణము మిమ్ములనే వరిస్తున్నది. ఇక వాదోపవాదాలక్కర ఏమి ఉన్నది? జితోస్మి అని అంగీకరిస్తున్నాను. మీ వంటి పండిత ప్రకాండులీ భరతవర్షంలో ఇంకెవ్వరూ లేరు. ఆ ప్రత్యుత్తరం వినగానే యజ్ఞమూర్తి పట్టరాని అహంకారావేశంతో హుంకరించాడు. అయితే మీరిక ఈ శ్రీవైష్ణవ సంప్రదాయానికి స్వస్తి చెప్పి పరిపూర్ణ మాయావాదమే పరమ ప్రమాణమని అంగీకరిస్తున్నారా? ఆ విధంగా హెచ్చరించిన రామానుజుడు ఏమాత్రమూ చెక్కు చెదరలేదు. ఆ యతీశ్వరుని పెదవులపై అనంగీకార సూచకమైన ప్రసన్న దరహాసం మాత్రమే తరలించింది. మాయావాదులు ఈ ప్రపంచం యావత్తూ మిథ్య అన్న సిద్ధాంతంతో తలమునకలై రవంతైనా తామేమని ప్రసంగిస్తున్నారో గమనించుకోవటం లేదు. లోకంలో ఉన్నవన్నీ మాయ అయినప్పుడు వాదోపవాదాలు జయాపజయాలు మాత్రం మిథ్యలు కావా? అంతేకాదు, మరి మాయావాదం మాత్రం మిథ్య కాదా? ఆ వ్యంగ్యాధిక్షేపణ యజ్ఞమూర్తి నిండు గుండెలో తీవ్రాతి తీవ్రమైన త్రిశూలాగ్రంలా పొడుచుకున్నది. మరుక్షణంలోనే తోకతొక్కిన తాచులా కస్సుమని చెలరేగి విశిష్టాద్వైత సిద్ధాంత చర్చ ప్రారంభించాడు. మహావిద్వద్వరేణ్యుల సమక్షంలో వారిద్దరి మధ్య ఎడతెగని వాదోపవాద ధూళి చెలరేగింది. కానీ ఆనాటి వాదంలో చిట్ట చివరికి రామానుజుడే పరాజితుడైనాడు. ముఖం రవంత వివరణమైంది.
అయినా తన సుస్థిర ధైర్యం విసర్జించలేదు. శిరస్సు ఒకించుక వంచుకొని శిష్యులతో బాటు మఠానికి మరలిపోయాడు. ఆనాటి అర్ధరాత్రి వేళ మఠంలో విజయం చేసి ఉన్న దేవరాజు స్వామి సన్నిధిని సాష్టాంగ నమస్కృతి సమర్పించి మాటిమాటికి ఇనుమడిస్తున్న ప్రగాఢ గద్గదికతో బ్రతిమాలుకున్నాడు. స్వామి, పురాతనులైన ఆళ్వారులందరూ శ్రీ వైష్ణవ సంప్రదాయ పద్ధతిని అనుసరించి ఆనంద తన్మయతతో నీ పాదపద్మాలందుకున్నారు. కానీ క్రమక్రమంగా మాయావాద ధూళి ధూసరితమై నీ అడుగుదోయి అదృశ్యమైపోతున్నది. ప్రచండవాద కోలాహలంతో శుద్ధాద్వైతవాదులన్ని వైపులా విజృంభించి అమాయకులందరినీ భ్రమింపజేస్తున్నారు. అయ్యో, మానవులకిక నీ చరణయుగళి శీతల ఛాయ లభించదా? మరి రామానుజుని నోట మాట వెలువడలేదు. కపోలాలపై కవోష్ణ బాష్పధారలు నిరంతరమై ప్రవహించాయి. దుస్సహ దైన్యభారంతో అవశుడై ఆనాటి రాత్రి దేవరాజస్వామి పాద సన్నిధిలోనే నిద్రించాడు. అలాగా ఎంతసేపు గడిచిందో ఆ భక్త శిఖామణికే తెలియదు. ప్రభాతవేళ హృదయాంతరాళంలో, యతీశ్వర, ఎందుకు నీకింత తపన? అనతి కాలంలోనే భక్తి ప్రపత్తి మార్గం లోకంలో అంతటా విశృంఖలమై విస్తరించబోతున్నది అన్న గభీర సమాశ్వాసనం భోరుమని మారుమ్రోగింది. ఉల్లాసావేశంతో తఠాల్న లేచి రామానుజయతి స్వామి పాదాలపై వాలి నిశ్చల నిశిత దృష్టితో ముఖ వైఖరి పరిశీలించాడు. వికసిస్తున్న చిరునగవుతో ఆ దివ్యమూర్తి తనతో ప్రసంగిస్తున్నట్టే భాషించింది. మరునాడు వాద ప్రారంభంలో హర్షావేశంతో జాజ్వల్యమానమైన రామానుజుని వదన భంగిమ గమనించి యజ్ఞమూర్తి మరి తన కన్నులే నమ్మలేక నిలువునా నిర్ఘాంతపడి, నిన్న ఈయన ముఖం వివర్ణమై వెలవెలబోయినదే, ఈనాడు ఎందుచేతనో హేమంత బాలభాస్కరమూర్తి వలె ప్రజ్వలిస్తున్నదే, అతిలోకమైన అపూర్వ శక్తితో తరలిస్తున్నదే, ఏమి ఈ పుణ్యమూర్తి తేజో వైభవం అని నిశ్చల శిలామూర్తి వలె నిల్చున్నాడు. అదే క్షణంలో యజ్ఞమూర్తికి తన శుష్క తర్కవాద ధోరణి యావత్తు ఎందుకు కొరగాని వట్టి మాటల పటాటోపమన్న దృఢనిశ్చయం కలిగింది. పనికి మాలిన తన వృధాహంకారం విడిచిపెట్టి ఆయన పాదాలపై వాలి పసిపాపవలే విలపించి వేడివేడి కన్నీటితో అభిషేకించవలనన్న తహతా కలిగింది. పరుష ప్రసంగ శూలాగ్రాలతో ఆ పునీతమూర్తి మనస్సెంతో నొప్పించినందుకు తనకంతకన్నా సముచితమైన ప్రాయశ్చిత్తమేదీ లేదని నిశ్చయించుకున్నాడు. కేవల కర్కశ తర్క చర్చలతో తన మనుగడ అంతా వ్యర్థమైపోయిందని అనేక విధాల మథనపడి రామానుజుని పాదధూళిలో వాలి తన వాదం కేవలం భ్రాంతి మూలకమని నివేదించి కరుణించి అంతేవాసిగా స్వీకరించి శ్రీ వైష్ణవ దీక్ష అనుగ్రహించవలసిందని బ్రతిమాలుకున్నాడు. రామానుజుడు క్షణకాలం మిక్కిలి ఆశ్చర్యపడి అతనినెంతో ఆదరంతో లేవనెత్తి ప్రగాఢాశ్లేషంతో ఆదరించాడు. నాయనా, మహానీయ మనిషివి నీవు. ఎంతెంతటి అహంకారమైనా విడిచిపెట్టవచ్చు గాని పాండిత్యాహంకార పరిత్యాగం మాత్రం మిక్కిలి దుష్కరం. దేవరాజస్వామి కరుణాపూరమే నీకిట్టి పరిణతి కలిగించింది. సందేహం లేదు, ధన్యుడవు నీవు. ఆనాటి నుంచి యజ్ఞమూర్తి దేవరాజముని అన్న ప్రత్యేక నామధేయంతో రామానుజయతి ఏర్పరిచిన ప్రత్యేక మఠంలో నివసించాడు. కానీ ఆచార్యుని అనురోధం వల్ల మరికొంతకాలానికది విడిచిపెట్టి శ్రీ వైష్ణవ మఠ నిర్వహణ విధి శిరసావహించాడు. అప్పటినుంచి సర్వదా ఆ మఠంలోనే నివసించాడు. ప్రతి స్వల్ప విషయము 1000 కన్నులతో పరిశీలించాడు. అతని ఆధ్వర్యంలో ఆ మఠ ప్రసక్తి దక్షిణాపథంలోనే కాక భారతవర్షంలో నలువైపులా వ్యాపించింది. కానీ నేటిగా ప్రతిష్ఠ అంతా క్రమక్రమంగా మంటగలిసిపోతున్నదని యజ్ఞమూర్తి ఎంతో ఆందోళన పడ్డాడు. శ్రీ వైష్ణవ సంప్రదాయ ప్రవర్తకులు నాథముని
స్వయముగా రూపొందించిన మఠమది. ఆ పైన యామునాచార్యుని కాలంలో అది అనేక విధాల పెంపొంది విశాల వటవృక్షం వలె విస్తరించింది. రామానుజుడక్కడ అడుగుపెట్టినప్పటి నుంచి ఆ మఠం ఒక పుణ్యక్షేత్రమే అయినది. కానీ ఇటీవల ఆ ప్రాభవం క్రమక్రమంగా క్షీణిస్తున్నదని నిశ్చయించి యజ్ఞమూర్తి సుదీర్ఘ నిశ్వాసం విడిచిపెట్టాడు. అప్పటికి మధ్యాహ్నం 3వ యామం కూడా గడిచిపోయింది. క్రమక్రమంగా నీలి నీడలు తూర్పు దిశ వైపు ప్రయాణిస్తున్నాయి. గున్న మామిళ్లపై దట్టంగా అలుముకున్న కొండ మల్లి తీగల నుండి పూలొకటొకటే నేల మీద రాలుతున్నాయి. వేరొక చోట మిగలమగ్గిన వేరు పనసపై వాలిన తేనెటీగల సవ్వడి జుమ్జుమ్మని వినిపిస్తున్నది. యజ్ఞమూర్తికెదురుగా వకుళ వృక్షం మీద గూటిలో సాలీడు నీరెండలో నిశ్చింతగా నిద్రిస్తున్నట్టు విశ్రమించింది. అతని పక్కనే చిన్న చీమల బారు క్షణక్షణము మనుగడ కోసం కలకండ రేణువులు సేకరించుకుంటున్నది. యజ్ఞమూర్తి దృష్టి అప్రయత్నంగా అటువైపు తిరిగింది. అలవోకగా ఇంకొక కవోష్ణ నిశ్వాసం వెలువడింది. చిన్న చిన్న చలిచీమలు కూడా ఏ విషయమైనా లోటు లేకుండా సుఖంగా జీవిస్తున్నవి. కానీ దేవరాజస్వామి శరణ్యాలని నమ్ముకున్న శ్రీ వైష్ణవ బ్రహ్మచారులకు మాత్రం పట్టెడన్నమే కరువైపోతున్నదే. ఎంతటి దురదృష్టం! యజ్ఞమూర్తి నిశితమైన నియమ పరిపాలన కలవాటు పడిన నిరంతర నిష్ఠాపరుడు. అతని పర్యవేక్షణలో మఠంలో ప్రతి చిన్న ఏర్పాటు సకాలంలో సక్రమంగా యథాతథంగా సాగిపోవలసిందే. ఎక్కడైనా ఒక్క లోటు కనిపిస్తే ఆనాడతనికి ఒంటి మీద వేల కొలది తేళ్ళు జెర్రులు పాకినట్టనిపిస్తుంది. అప్పుడప్పుడు హేమసుందరి రంగనాయకుల రాకపోకలతో మఠంలో మాటిమాటికి ఎదురుపడుతున్న లోటుపాట్లతో సరిగ్గా అతనికి అదే విధమైన దుస్సహానుభూతి కలిగింది. అయినా ఇంతకాలం నుంచి అతనవి కొంచెం ఓరిమి వహించి సహించాడు. ఇప్పుడది కాస్త అడుగంటింది. దాశరథితో సంప్రదించిన తరువాత ఏదో ఒక దారి తొక్కక తప్పదని నిర్ణయించుకున్నాడు. అంతలోనే ద్వారంలో సవినయంగా నిల్చున్న అతని ముఖం ప్రత్యక్షమైంది. యజ్ఞమూర్తి దాశరథిని ఆర్ద్రకంఠంతో లోపలికి ఆహ్వానించాడు. రానాయనా, ఎందుకలాగా అక్కడే నిల్చుండిపోయావు? దాశరథి నెమ్మదిగా వచ్చి అతని సరసనే కూర్చున్నాడు. యజ్ఞమూర్తి రవంతసేపు అతని వైమనస్య ధోరణి పరిశీలించి ప్రశ్నించాడు. ఎందుచేత నాయనా ఇంత ఆలస్యమైంది? విశేషమేమీ లేదు కదా? దాశరథి కొంచెం సంకోచిస్తూ నెమ్మదిగా తన మనోవేదన వెళ్ళబూసుకున్నాడు. ఏమని చెప్పను? నిన్న మొన్న బ్రహ్మచారులందరూ అర్ధాకలితోనే కాలక్షేపం చేశారని మీరు ఎరుగుదురు కదా. ఈ సంగతి ఆచార్యుల చెవిని పడిందేమో. వారిక పచ్చి మంచినీళ్ళైనా ముట్టడం మానివేశారు. నేను పాదాల మీద పడి ప్రాధేయపడిన తరువాత పిడికెడు ప్రసాదం మాత్రమే ఆరగించారు. ఇక ఈవేళ స్వామి ప్రసాదానికి కూడా కొరత ఏర్పడ్డట్టు కనిపించింది. అయితే నేను కలగజేసుకుని ఏదో విధంగా ఏర్పాటు చేయించాను. ఇక రేపు భక్తులెవరైనా పదార్థాలు పంపిస్తే సరే, లేకపోతే బ్రహ్మచారులతో పాటు దేవరాజస్వామి కూడా పస్తుండవలసిందే. అందుచేతనే నా రాక కొంచెం ఆలస్యమైంది. ఆ ప్రసంగం వినగానే యజ్ఞమూర్తి ముఖం వెలవెలబోయింది. దాశరథి, ఈ అప్రతిష్టాపాతిథ్యం ఒక్కమారుగా నా నెత్తిన పడవలసి ఉన్నది కాబోలు. లేకపోతే ఎప్పుడూ లేనిది ఇంతటి లేమి ఎందుకు తటస్థపడుతుంది? ఇంతకు మునుపే నేను ఈ విషయం వారితో సంప్రదించవలనని అనుకున్నాను. అయితే కొంచెం సంకోచించాను. కానీ మరి గత్యంతరం లేదు. మఠానికి సంబంధించిన వ్యవహారాలన్నీ సర్వదా ఒక కంట కనిపెట్టి ఉండవలసిన విధి నాది. పట్టణంలో సంపన్నులు కొంతమంది హేమసుందరి రంగనాయకుల పుట్టు పూర్వోత్తరాలు ఉట్టకించి ఇటువంటి వారిని మఠంలో అడుగు పెట్టనీయడం న్యాయమేనా అని నిలువరిస్తున్నారు.
నేనై వారికేమని సమాధానం చెప్పగలను? పోనీ అనుకుంటే ఆచార్యులు ఇటువంటి విషయాల్లో కేవలం తటస్థులు. ఇక మిగిలిన సదాచార పరాయణులు కొందరిక్కడికి రావడమే మానుకున్నారు. కొత్తగా శ్రీవైష్ణవ దీక్ష స్వీకరించిన 3 బ్రహ్మచారులు ఈవేళ అకస్మాత్తుగా మఠం విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇక మిగిలిన వారు మాత్రం ఎంతకాలమని ఆకటి చిచ్చు భరించి నిలబడగలరు? పోనీ నీ ఒక్కసారి వారితో ఈ సంగతి ప్రస్తావిస్తే? దాశరథి అంతేవాసులందరిలోనూ మిక్కిలి పిన్న. అందుచేతనే ఆచార్యునికి అతని ఎడల అపార వాత్సల్యం పేరుకున్నదని యజ్ఞమూర్తి అంతకు మునిపే గ్రహించుకున్నాడు. కనుకనే దాశరథి ద్వారా ఆ విషయం గురుదేవునికి ఎరిగించటం మిక్కిలి సముచితం కాగలదని నిశ్చయించుకున్నాడు. కానీ దాశరథి దానికంతగా అంగీకరించినట్టు కనబడలేదు. నేను తప్పక మీ ఆజ్ఞను శిరసావహించవలసిందే. అయితే తీరా వారి ఎదుట నిలబడిన తర్వాత నా నోట ఈ మాట వెలువడదేమో అని భయపడుతున్నాను. నేనెక్కడా, వారెక్కడా? తగుదునని ఈ సంగతి ఆయన ఎదుట ప్రస్తావించగలనా? పోనీ కురేషులు గాని అనంతసూరి గాని ఈ వ్యవహారం నిర్వహిస్తే? యజ్ఞమూర్తి ఉసూరుమని నిశ్వసించాడు. అబ్బే, వారి వల్ల ఏమవుతుంది? ఆచార్యులు కేవలం అవతారమూర్తులని వారి గట్టి నమ్మకం. అటువంటి వారి సంగతి ప్రస్తావించగలరా? పోనీ గోవింద యతీశ్వరుల నొక్కమారు ప్రార్థిస్తే? ఇది మంచి ఆలోచనే. కానీ ఆయన ఇటీవల కొంతకాలం నుంచి మౌనవ్రతం అవలంబించారు. అది ఇంతలో పరిసమాప్తం కాదు. దాశరథికిక ఏమనడానికి పాలుపోలేదు. మఠ నిర్వహణ భారం వహిస్తున్నది మీరే కదా. అటువంటప్పుడు మీరే స్వయంగా ఈ వ్యవహారం వారితో విన్నవిస్తే అపచారం ఏమిటి? యజ్ఞమూర్తిగా ఆలోచన మొట్టమొదట తట్టకపోలేదు. అయితే మఠ నిర్వహణలో అతడెన్నడూ తన లౌకిక దృష్టి విడనాడలేదు. లోకంతో వ్యవహరించినంత వరకు అది తప్పదని అతని గట్టి నమ్మిక. అందుచేత దాశరథి వంటి వారెవరైనా మున్ముందుగా ఆచార్యునితో ఆ వ్యవహారం విన్నవిస్తే ఆ తరువాత తన మార్గం సుకరం కాగలదని అనుకున్నాడు. కానీ దాశరథి ఆ విధంగా వెనకంజ వేసిన తరువాత తానై స్వయంగా వ్యవహరించక తప్పదని నిర్ణయించుకుని అతనికది తెలియజేశాడు. అతడంతకన్నా వేరొక గత్యంతరమేదీ లేదని చెప్పి ఇంకొక విధి నిర్వహణ కోసం రామానుజుని సన్నిధికి తరలిపోయాడు. యజ్ఞమూర్తి ఆనాటి రాత్రి అంతేవాసులందరూ విశ్రమించిన సమయంలో నెమ్మదిగా ఆచార్యుడున్న గది ద్వారానికి అవతల నిల్చున్నాడు. సందర్శనానికి అనువైన తరుణం కోసం నిరీక్షించాడు. అది మార్గశీర్ష శుద్ధ చతుర్దశి. గుమ్మపాల వంటి పండు వెన్నెల తరగలతో జాబిల్లి లోకం సమస్తం ముంచెత్తుతున్నాడు. ఆ పరిశుభ్ర జ్యోత్స్నా ప్రవాహంతో మేళవించిన సన్నని తెలిమంచు ముసుగులో సుదూర భవనాలు, వాటి చుట్టూ ఏపుగా పెరిగిన ఫలవృక్షాలు దృశ్యాదృశ్య స్వరూపాలతో సాక్షాత్కరించాయి. ఏపుగా గుబురుగా పెరిగిన చెట్ల కింద నీలి నీడలు ఆ వెన్నెల వెల్లువలో మరింతగా చిక్కబడినట్లు స్ఫురించాయి. బాగా మందగించిన చిరుగాలి రెపరెపలలో కొబ్బరి పోకల ఆకులు అల్లన కదిలినప్పుడు ఉదయించిన గలగల ధ్వని లీలగా నలువైపులా వ్యాపించింది. క్రమక్రమంగా ప్రశాంతమైన ఆ పరిసరంలో అంతటా మనోజ్ఞమైన హేమంత శోభ ఆదమరచి నిద్రిస్తున్నట్టు గోచరించింది. ఎక్కడో ఒక్క చిన్న కదలికైనా గోచరించని ధవళ కౌముదీ రూపం ప్రపంచంలో ప్రతి ప్రాణిని ఆనందావేశంతో అల్లనల్లన ముంచెత్తుతున్నట్టు పొడగట్టింది. సన్నని జాలి పిలుపులా వినిపించే కావేరీ తరంగ ఘోషలో ఎక్కడో ఒక ఆలకాపరి మునివేళ్ల కొనల నుండి వెలువడిన మురళీ సంగీత ధ్వని స్పష్టంగా వినిపించింది. మఠావరణంలో పూదోటలో పారిజాత పుష్పాలొకటొక్కటే ఆ గాన తన్మయతతో మైమర్చినట్టు అప్పుడప్పుడు నేలపై తూలిపడుతున్నాయి. ఆచార్యుని ప్రఫుల్ల నేత్రాలు ఆ మనోహర చంద్రికా తరంగాలలో బేడిస మీనుల వలె విహరిస్తున్నాయని గ్రహించడానికి
యజ్ఞమూర్తికి ఎంతోసేపు పట్టలేదు. ఈ విశ్రాంతి సమయంలో సందర్శనం న్యాయం కాదేమో, పోనీ రేపుదేమీ ప్రసంగించవచ్చును, దానికేమి అనుకుని వెనక్కి తిరిగిపోవాలని సంకల్పించుకున్నాడు. అంతలోనే రామానుజుని ఆర్ద్రాహ్వానం వినిపించింది. అదేమిటి నాయనా, అక్కడే నిలబడిపోయావు, లోపలికి రా. యజ్ఞమూర్తి రామానుజుని సమక్షంలో నిల్చున్నాడు. తన సరసన కూర్చోవలసిందని ఆయన చెయ్యెత్తి ఆహ్వానించాడు. కానీ శిరస్సు కొంచెం వంచుకుని అతడలాగే నిల్చున్నాడు. ఆ పైన తన ప్రసంగం ప్రారంభించాడు. తమకెరుక పడనిదేమీ ఉన్నది, అయినా ఒక్క ముఖ్య విషయం విన్నవించవలనని వచ్చాను. ఏమది అన్నట్టు రామానుజుని విశాల పాలతలంపై చిన్న బొమ్మముడి విరిగింది. ఎందుచేతనో గాని ఎంతో వ్యాకుల పడుతున్నట్టున్నావే. పెదవులపై చిరునవ్వు అలవోకగా తరలించింది. అవును, ఎన్నడూ లేనిది దేవరాజస్వామికి నిత్య ధూప దీప నైవేద్యాలకు కూడా అనుదినము తడుముకోవలసిన దురవస్థ ఏర్పడింది. రవంతసేపు ఆలోచించిన రామానుజుని పెదవుల నుండి ఏమిటి కారణం అన్న ప్రశ్న వెలువడింది. అంతలోనే యజ్ఞమూర్తి అందుకున్నాడు. ఏమని విన్నవించను? హేమాంబ ధనుర్దాసులిక్కడ అడుగుపెట్టినప్పటి నుండి మఠంలో సదాచార పరులకెవ్వరికీ అది సుతరాము రుచించలేదు. అయినా కొంతకాలం పాటు ఓరిమి వహించారు. మొన్న నాతోనైనా ఆ విషయం ప్రస్తావించకుండా అకస్మాత్తుగా 3 బ్రహ్మచారులు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. అంతేకాదు, ఇటీవల సాంప్రదాయకులైన సంపన్నులెవరూ మన మఠంలో అడుగు పెట్టడమే మానుకున్నారు. అంతలోనే రామానుజుని పెదవులపై అలక్ష్య సూచకమైన దరహసితం వికసించి కపోలాలపై విస్తరించింది. యజ్ఞమూర్తి, సౌఖ్యాల కోసం మనమిక్కడికి రాలేదు కదా. బ్రహ్మచారులెవరైనా తీరని నైరాస్యంతో తిరిగి వెళ్ళిపోయి ఉండవచ్చును. ఇక సంపన్నుల మాట, భిక్షానాలతో కాలక్షేపం చేయవలసిన మనకిక వారి వారి ఐశ్వర్యాల వల్ల ప్రయోజనమేమి ఉన్నది? ఇంతకీ ఇక్కడికి చేరుకోవలసిన వారెప్పటికైనా వచ్చి తీరుతారు. ఇక మిగిలిన వారేదో విధంగా దూరంగా తొలగిపోతారు. దూరంగా తొలగిపోతారు. ఎందుకు నీకీ లేనిపోని తపన? ఆ ప్రతి సమాధానంతో మరి యజ్ఞమూర్తి నోట మాట వెలువడలేదు. ఆచార్యుని అచంచల ధైర్యం గమనించి అతడొక క్షణకాలం నిర్ఘాంతపడి తిరిగి ఒకంత అస్పష్ట స్వరంతో విన్నవించాడు. అయితే ఇంకొక మనవి. హేమాంబ ధనుర్దాసుల పుట్టు పూర్వోత్తరాలు ఏమాత్రమూ తమకు తెలిసినట్టు లేదు. నిచులాపురంలో అతడొక సామాన్య భూస్వామి కడగొట్టు కుమారుడని తెలిసింది. అయితే దీనిలో విడ్డూరమేమీ లేదు. పరమ భాగవతోత్తములు తిరుప్పాణాళ్వారు కడజాతివారు కారా? ఆ మహాభక్త శిఖామణి చరణధూళి పురాతన శ్రీ వైష్ణవులందరూ శిరసావహించలేదా? అంత మాత్రం చేత మించిపోయినదేమి ఉన్నది? రామానుజుని జిజ్ఞాసా దృష్టి అతని వైపు తిరిగింది. యజ్ఞమూర్తి తిరిగి కొంచెం తటపటాయిస్తూ ప్రస్తావించాడు. అయితే మన ధనుర్దాసు నిచులాపురంలో ఒక భాగ్యశాలి ఇంట జొరబడి కాళ్ల కీళ్లు తొలగించి అపార సువర్ణ రాశి చేజిక్కించుకొని శ్రీరంగంలో తలదాచుకున్నాడట. రంగనాయకుడన్న మొదటి పేరు మార్చుకుని ప్రచ్ఛన్న వేషంతో సంచరిస్తున్నాడట. హేమాంబ యథావిధిగా వివాహమాడిన భార్య కానే కాదట. ఆమె కేవలం వారాంగన. అదీగాక అతడు వట్టి తాగుబోతని లోకులు అనేకులు అంటున్నారు. రామానుజుల మాటలేవి బుద్ధిగా వినిపించుకోవడం మానివేసి వెన్నెల తేట వైపు అవలోకిస్తున్నారని యజ్ఞమూర్తి మరుక్షణంలోనే గ్రహించుకున్నాడు. ఉసూరుమని నిశ్వసించి తొణికిసలాడుతున్న అడకవతో తిరిగి విన్నవించుకున్నాడు. ఎంతటి పతితుల దుశ్చర్యలైనా తామేమాత్రమూ చెవిని పడనియ్యరని నాకు తెలియకపోలేదు. గాని మరి గత్యంతరం కానరాలేదు. ఇందువల్లనే తిరిగి విన్నవించుకుంటున్నాను.
హేమాంబ ధనుర్దాసుల బెడద వల్ల మన ప్రతిష్ట నానాటికి మంటగలిసిపోతున్నది. క్రమక్రమంగా తమ అంతేవాసులందరికీ పట్టెడన్నమే కరువైపోగలదేమో అన్న ఆందోళన కలుగుతున్నది. ఇంతటి మఠ నిర్వహణ నా విధి గనక ఇన్ని విధాలా మీకిది నివేదించుకుంటున్నాడు. అంతలోనే రామానుజుని ముఖతః చిన్న కలకలహాసం చెలరేగింది. నాయన, ఎందుకీ లేనిపోని పాపాల పునశ్చరణ? ఇంతకీ ఇతరుల దోషాలెన్నడానికి మనం ఎంతటి వారం? సరే, దీనికేమీ గాని మహనీయులైన ఆళ్వారుల కాలం నుంచి ఈ మఠానికి ఏ విధమైన కొరత రానియక అనుక్షణము 1000 కళ్ళతో సంరక్షించిన వారెవరో నీవెరుగుదువా? యజ్ఞమూర్తికి ఆ విషయమై రవంతైనా సందేహం కలగలేదు. నాథమునీంద్రులు, యామునాచార్యులు, మహాపూర్ణులు, కాంచీపూర్ణులు, శ్రీశైలపూర్ణులు మొదలైన మహామహులు. వాస్తవానికి వీరెవ్వరూ మఠ సంరక్షకులు కానే కారు. యజ్ఞమూర్తి ఎంతో ఆశ్చర్యపడి ప్రశ్నించాడు, మరి ఎవరు? అయ్యో, నీకీ మాత్రం జ్ఞప్తికి రాలేదేమి? సర్వదా మన సంరక్షకులు దేవరాజస్వామి. నీవు పేర్కొన్న వారందరూ కేవలం నిమిత్త మాత్రులే. యజ్ఞమూర్తికి అప్పటికి గాని తన ప్రత్యుత్తరంలో గల తప్పిదం బోధపడలేదు. క్షణకాలం విస్తుపోయి అలతి నగవుతో తన పొరపాటు వ్యక్తీకరించాడు. అవును, తామన్నది యథార్థమే. అయితే తెల్లవారితే ఆ స్వామి నివేదనకేమీ లేదే అని సదా ఆందోళన పడవలసి వస్తున్నది. మరి నేనేమీ చెయ్యను? రామానుజుని ముఖతః చిన్న నిట్టూర్పు వెలువడింది. యజ్ఞమూర్తి సర్వసంగ పరిత్యాగం చేసినా నీకెందుచేతనో గాని సంసార తాపత్రయం మాత్రం సడలలేదు. తమ నివేదనకేమీ లేదని స్వామికి తెలియదనుకున్నావా? ఎంత మాట! తెలియదని కాదు, అలాగని భారం యావత్తు స్వామి మీద విడిచివేసి మనం చేతులు ముడుచుకుని కూర్చోగలమా? మనుష్య ప్రయత్నం అన్నది ఒకటి ఉన్నది కదా. నీవన్నది నిజమే. యావత్ శక్తి వినియోగించి నీ కర్తవ్యం నీవు యథావిధిగా నిర్వహించుకున్నావు కదా. మరి నీవు గాని నేను గాని చేయగలిగిందేమి ఉన్నది? మరి నీవు గాని నేను గాని చెయ్యగలిగినది ఏమి ఉన్నది? ఇకనైనా ఈ ఆందోళన విడిచిపెట్టి గుండె మీద చెయ్యి పెట్టుకుని సుఖంగా నిద్రపో. ఇంతకీ స్వామి సంకల్పం ప్రకారం ఏది ఎలాగా జరగవలసి ఉంటే అలా జరిగిపోతుంది. మధ్య నీకెందుకీ మథన? యజ్ఞమూర్తికిక ప్రత్యుత్తరానికి ఎక్కడా ఆవంతైనా ఆస్కారం కనబడలేదు. ఉసూరుమని నిట్టూర్చి రామానుజుని పాదాలపై వాలి నమస్కరించి వీడ్కొన్నాడు. హేమాంబా ధనుర్దాసుల ఎడల ఆచార్యుని వైఖరి అతనికేమాత్రమూ సంతృప్తి కలిగించలేదు. మఠ వ్యవహారాల ఎడల, బ్రహ్మచారుల ఎడల ఆయన ఔదాసీన్యం మరింతగా మనస్తాపం కలిగించింది. అందువల్ల ఆనాటి రాత్రి తెల్లవారుజాము పర్యంతము అతని కంటికొక్క కునుకైనా పట్టలేదు.